ప్రసాద్ కలవరి గాసుపల్ నుంచి మాట్లాడుతున్నా. దేవుని నామమున వందనములు తెలియపరుస్తుంది. ప్రియమైన వారులారా, మరి దేవుడు యొక్క వాక్యమును జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 73:24 వచనములో ఈ విధముగా ఉన్నది. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు, తరువాత మహిమతో చేర్చుకుందువు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. నీ పట్ల దేవుని ఆలోచన, నీ పట్ల దేవుని ఆలోచన ఎలా ఉంటుంది? దేవుని ప్రజలమైన మనము ప్రతి విషయంలో కూడా అసలు దేవుని యొక్క ఆలోచన ఏమిటి? ఆయన ఆలోచన ప్రకారము నడుచుకోవాలి. ఆయన చిత్త ప్రకారము నడుచుకోవాలనే మన ఒక ఉద్దేశం కలిగి ఉంటున్నాం మనం. దేవుడు కూడా ఇదే చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే తన ఆలోచన ప్రకారము నడుచుకోవాలని కోరుచున్నాడు. తన ఆలోచనలో జీవించాలని కోరుచున్నాడు. తన ఆలోచనతో ఆసక్తి గల వారు ఉన్నారని, తన ఆలోచన కలిగి జీవించి ఆసక్తి గలవారు ఉన్నారా అని దేవుడు ఎదుగుచున్నాడంట. ఆయన ఆలోచన ప్రకారము నడుచుకునేవారంటే దేవునికి ఎంతో సంతోషం. అట్టి వారిని బహుగా ఆశీర్వదించును. మన పట్ల దేవుడికున్న ఆలోచనలు ఎంతో మేలైనవిగా ఉన్నవి. మన పట్ల దేవునికున్న ఆలోచనలు ఎంతో మేలైనవిగా ఉన్నవి మరియు క్షేమకరమైనవిగా ఉన్నవి. దేవుడు ఏమని చెప్తున్నాడంటే ఇర్మియా గ్రంథము 29 అధ్యాయము 11 వచనంలో ఈ విధముగా ఉన్నది. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. అవి రాబోయే కాలంలో మేలు కలుగుటకై క్షేమకరములే కానీ హానికరము కాదన్నమాట. రాబోయే కాలంలో మేలైనవి, క్షేమకరమైనవి, హానికరములైనవి కావు అని దేవుడు చెప్తున్నాడు అన్నమాట. రాబోయే కాలంలో మేలు కలుగుటకు చెప్తున్న మాట ఇది. క్షేమకరమైన మాటలు చెప్తున్నాడు, హానికరమైన మాటలు కావని చెప్తున్నాడు అన్నమాట. సమస్త మానవులను సృష్టించిన దేవుడు మనుషులకు మేలులు చేయాలనే ఆలోచన కలిగి ఉంటున్నాడు. సమస్త మానవులకు మేలులు చేయాలని దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటున్నాడంట. కీడు చేయాలని కాదని ఆయన ఉద్దేశం. అయితే మనుషుడు తన పట్ల దేవుని ఆలోచన కానీ తన జీవితంలో దేవుని ఆలోచన నెరవేర్చుకోవాలని కానీ వివేచన లేదు, అంటే గ్రహింపు లేదు. దేవుడు ఒక ఆలోచన తన పట్ల కలిగి ఉండాలని కానీ, దేవుడు ఒక ఆలోచన జీవితంలో నెరవేరాలని కానీ వివేచన లేదంటున్నాడు దేవుడు, అంటే గ్రహింపు లేదన్నమాట. దేవుడి బిడ్డలమైన మనము దైవ జ్ఞానం లేని వారుగా సొంత ఆలోచన కలిగి ఉంటున్నాము. దేవుడి బిడ్డలమైన మనము దైవ జ్ఞానం లేదు. ప్రతి విధమైన దేవుని పనిలో తమ ఆలోచనలతో తమ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దేవుడి చిత్తం కాదు అది. తమ సొంత ఆలోచనతో తమ నిర్ణయాలు దేవుడి కార్యాల్లో తీసుకుంటున్నారు. ఇట్టి ఆలోచనల వలన అనేకమైన నష్టములు కలిగిస్తున్నాయన్నమాట. ఇటువంటి ఆలోచనలు తీసుకోవడం, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల సొంత నిర్ణయాలు చాలా నష్టములు కలిగిస్తున్నాయి. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమంటున్నాడంటే
తమ ఆలోచనలను అనుసరించక చెడు మార్గమును నడుచుకునుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు ఏమన్నాడో తెలుసా? తమ ఆలోచనలు అనుసరించగా చెడు మార్గమును నడుచుకునుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. దేవుడు పలుకుతున్న మాట. ఎంత విషాదకరమైన మాట ఇది! ఎంత బాధాకరమైన మాట! దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి ఏమంటున్నాడు? దినమంతయు నా చేతులు చాపుచున్నాను. చాలామంది దినాల్లో మేము పరిశుద్ధులమని హెచ్చించుకుంటున్నారు. మంచిదే, దేవుడి బిడ్డలో ఉన్న మనం పరిశుద్ధులు, ఓకే. అయితే దేవుని ఆలోచన ప్రక్కన పెట్టి సొంత ఆలోచనలతో అనుసరించడం వలన అవిధేయులే ఉంటున్నారు. దేవుడి ఆలోచనలు పక్కన పెడుతున్నాం, సొంత ఆలోచనలు కలిగి ఉండటం వల్ల అవిధేయులుగా మిగిలిపోతున్నాం. ప్రియమైన దేవుడి బిడ్డలారా, అవిధేయులుగా మిగిలిపోతామని చెప్తున్నాడు దేవుడు. ఇటువంటి సొంత ఆలోచనలు కలిగి మనం ఉండకూడదని చెప్తున్నాం. ఈ ఆలోచనలు విధానం ఎట్లుంటుంది పరిశీలన చేసుకుంటే మంచిది. నీ ఆలోచన విధానం ఎలా ఉంటుందన్నది పరిశీలన చేసుకుని దేవునికి ఇంపైనదిగా ఉంటుందో లేదో జాగ్రత్త పడుట మంచిది. మన ఆలోచనను పరిశీలన చేసుకుని దేవుడికి ఇష్టముగా అంటే ఇంపైనదిగా ఉంటుందో లేదో జాగ్రత్త పడుట మంచిది. అట్టి జీవితం కలిగి ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. మరి మనమందరం కూడా దేవుడి యొక్క ఆలోచనలు కలిగి ఉండాలని, నీ పట్ల నా పట్ల ఆయన చిత్తము నెరవేర్చినట్లు ఆయన ఆలోచనల ప్రకారం నడుచుకునేటట్లు కలిగి ఉండాలని కోరుచున్నాడు. అటువంటి ఆలోచనలు కలిగి ఉండాలని నిన్ను నన్ను దేవుడు కోరుచున్నాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.